సార్ దృశ్యం సినిమాలో మీరు యాక్ట్ చేశారు కూడా. అవును. సో మీకు చాలా తెలుసు. సో అన్నీ మాకు చెప్పకండి, కానీ అట్లీస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అవి చెప్పండి చాలు. ఇదే 5, 6, 7, 8, 9, 10 సార్లు సినిమా చూడాలనిపించిందండి. ఎన్ని? 5, 6, 7, 8, 9, 10 సార్లు. ఎందుకంటే అంత ఉంది మ్యాటర్ అందులో. ఒకసారి చూస్తే తనివి తీరదు. బాగా ఇది డైలాగ్ ఓరియంటెడ్, అంటే అసలు తల పక్కకి తిప్పినా ఏదో మిస్ అయిపోతారు. అందుకే 5, 6, 7, 8, 9 అన్నా నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి గోపాలకృష్ణ గారు మీకేమనిపించింది? వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, సుఖంగా ఉన్నారు అంటే సినిమా చూడరండి. అందుకని 1 డే అనేదో భయపెట్టారు అక్కడ. అంటే ఒకరోజు ఏదో జరిగింది, కాన్ఫ్లిక్ట్ లేకపోతే సినిమాకి ప్రాణం లేనట్టండి. సో కాన్ఫ్లిక్ట్ ఉంది, 1 డే ఏదో జరిగింది. అదేదో జరిగి ఉండకపోతే ఈ సినిమా లేదు, మనం అంత ఉత్సాహం ఉండదు. ఆ ఏం జరిగిందనే ఉత్కంఠని అది వదిలింది. సో ఏం జరిగి ఉంటుందని ఇప్పుడే మొదలెట్టేస్తారు అందరూ జనం. ఆ రోజు ఏమై ఉంటుంది అని. అది చాలా బాగుంది. సో వీ విల్ కీప్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సార్, దృశ్యం ట్రైలర్ మీరు చూశారు మాతో పాటు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అంటే మాకున్నన్ని క్వశ్చన్స్ మీకు వచ్చాయా? నాకు చాలా బాగుంది, ఎందుకంటే నేను సినిమా కూడా నాకు తెలుసు. ట్రైలర్లో ఒక టెన్షను, ఒక ఇంట్రెస్ట్, ఏం జరగబోతుంది ఏమిటి ఆ పాయింట్లన్నీ కూడాను విత్ ఇన్ షార్ట్ ట్రైలర్లోనే చూపించాము. సో పిక్చర్ చాలా బాగుంటుంది. ట్రైలర్ కూడా ఆల్రెడీ ట్రైలర్ ఈ స్క్రీనింగ్ ఇన్ ది థియేటర్స్. ఆంధ్రాలో వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది, థియేటర్లకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇందులో. మన సప్తగిరి బాగా చేశాడు. అందులో ఒక 20 minutes అతని కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అది ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోతుంది. బట్ ఆ పంచులన్నీ ముందే చెప్పడానికి మీరు అందరూ సినిమాలో చూస్తే బాగుంటుంది. ఇక ట్రైలర్ చూడగానే హిట్ అని తెలిసిపోతుంది. బట్ ఇది పాయింట్ నాట్ 1 మాత్రమే. సినిమాలో చాలా ఉంది. చాలా ఇంత పెద్ద సినిమాకి, ఇంత మంచి సినిమాకి ఇంత చిన్న ట్రైలరా అనుకుంటారు సినిమా చూసిన తర్వాత. అది మాత్రం, ఎందుకంటే సినిమా పనిచేసే సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇందులో కొత్త పాయింట్ ఉంది. ఓకే సార్, దృశ్యం సినిమాకి సంబంధించి ఈ ట్రైలర్ మిమ్మల్ని ఎందుకు, చూసినప్పుడు మీకేమనిపించింది అనను, కానీ ఎలా కట్ చేశారు అలా? అంటే మాలో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తే ఎలా ఉంచారు అలా? ఈ ట్రైలర్ కట్ చేయడానికి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ. సినిమా ఈజ్ అ న్యూ ఫార్మాటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఫిలిం, థ్రిల్లర్, ఇంటెలిజెంట్, ఎమోషనల్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నది. ఎంత చెప్పాలా ఎంత చెప్పకూడదు అనేదానికి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐటరేషన్స్. చాలా కట్ చేసినాక వీ రియలైజ్ దట్ దిస్ ప్రాబబ్లీ ఈజ్ ద బెటర్ ట్రైలర్ టు సెండ్ ఫర్ దిస్ ఫిలిం అని. దట్స్ వెన్ వీ సెంట్ ఇట్. ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్తే ఎక్కువైపోతుంది, కొంచెం తక్కువ చెప్తే తక్కువైపోతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నాళ్ళ ఫేసులు వేయాలా వేయకూడదు అని కూడా ఆలోచించి చేసావు. కొంచెం జస్ట్ హోల్డింగ్ ద హోల్ ఫిలిం టుగెదర్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ వీ గాట్ అట్లీస్ట్ వాట్ వీ వాంటెడ్ ఫైనలీ. మీ వాళ్ళకి చాలా అద్భుతంగా వచ్చిందని విన్నాను. అవును. ఆల్ యువర్ హార్డ్ వర్క్ దేర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్ సార్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ. వన్ ఫస్ట్ సింపుల్ క్వశ్చన్. అంటే ఎలా చెప్పారంటే, ఈ సొసైటీలో మాకు ఒక గుడ్ హస్బెండ్ అన్న, ఒక గుడ్ ఫాదర్ అన్న, ఒక గుడ్ ఎల్డర్ సన్ అన్న, ఎలా ప్రతిసారి ఇంత గుడ్గా ఉంటాం? బాగా కష్టంగా ఉండదా? మాకు చాలా కష్టంగా ఉండదు ఒక గుడ్డు పడ్డానికి. లేదు, ప్రతి మనిషి గుడ్డే. దట్ ఈస్ ఇస్ రియల్ నేచర్. సో నోబడీ ఈజ్ బ్యాడ్, ఎవ్రీబడి ఈజ్ గుడ్. సో అందరూ మంచివాళ్ళే సార్. అండ్ ఈ ట్రైలర్కి సంబంధించి ఐఎమ్ షూర్ యూ వర్క్డ్ ఆన్ ఇట్, కానీ చూసినప్పుడు వాజ్ ఇట్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ యూ? అంటే మీకేమన్నా ఆ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ కలిగింది మాలో ఉన్నంత క్యూరియాసిటీ? తప్పకుండా ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఉంది. ముందు చాలా ఫ్రెష్గా ఉంది. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికన్నా ద రెగ్యులర్ ఫార్మాట్ ట్రైలర్ కాకుండా స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఇట్స్ లైక్ టోటల్ ప్యాకేజ్ ఫర్ ఫ్రెష్ న్యూ ఫిలిం అనిపించింది ట్రైలర్ చూసి. Wonderful. Thank you so much, sir. Please sit down. We have lots of questions to ask. ఎప్పుడో ఒకసారి వచ్చాయి, ఆ మధ్య అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అంటే టుడే ది ఎక్స్పోజర్ ఆఫ్ ద ఫ్యామిలీ టు ద వరల్డ్, పిల్లలు కానీ, ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఇవాళ మగవాడు బయటికి వెళ్తే సాయంకాలం తిరిగి వస్తాడో లేదో అనేది డౌట్, ట్రాఫిక్లో ప్రాబ్లం. అలాగే వాళ్ళ పిల్లలు, స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ వరల్డ్.
కాబట్టి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయమే. ఆ రకంగా ఫ్యామిలీ, ది వర్డ్ ఫ్యామిలీ, కష్టాలు అనేది ఇట్స్ టేకెన్ అ ట్రాన్స్ఫర్మేషన్. సుఖాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ మనిషి సంతోషంగా ఉండాలంటే ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. అది ఫ్యామిలీ హెడ్ పట్టే ఉంటుంది జనరల్గా. కానీ అటువంటి ఫ్యామిలీకి కూడా ఒక కష్టం వస్తే ఎలా ఉంటుందనేది అది కొత్త కోణంలో చెప్పడ్డ ఫిల్మ్ ఇది. నాకు తెలిసి ద మ్యాన్ హూ స్మైలింగ్ డజంట్ మీన్ దిస్ హీ హ్యాపీ, హీ మేక్స్ హిస్ లైఫ్ హ్యాపీ. ఇట్స్ ఎ స్ట్రగుల్, లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్. అల్టిమేట్లీ నా లైఫ్లో అంటే మీరు సడన్గా అడిగారు కాబట్టి నాకు అన్నిట్లో ఏది ఎత్తుకోవాలని చెప్తున్నా. సురేష్ బాబు గారు, దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ. అంటే మాకు జనరల్ ఈ కాలంలో సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, ఫ్లాషీ క్లోత్స్, ఐటమ్ సాంగ్ లాంటివి డెఫినెట్గా ఉండాలి కదా. మరి మేమంతా దానికి అలవాటు పడిపోతున్నప్పుడు మీరు సడన్గా ఫటాక్ అని ఒక వెరీ హ్యాపీ ఫ్యామిలీ దృశ్యం లాంటిది మా ముందుకు తీసుకొచ్చారు. ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా టు మేక్ దిస్ ఫిలిం? అంటే చాలా ఇష్యూస్లో మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వెంకటేశ్వర గారు పర్సు బ్రదర్స్ తోటి ఒక 30-40 కథలు చేసాం. ఎప్పుడు ఏ కథలా మనకండి, ఇంకేమైనా కొత్తగా చేయాలా అంటే వెన్ వీ స్టార్టెడ్ వీఆర్ వెరీ ఫ్రెష్. ఇప్పుడు ముందడుగు చేసిన రోజు కొంచెం కొత్త డైలాగులు ఉంటాయి, కొత్త స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉండేవి. యాజ్ టైమ్ గోజ్ ఆన్ ఒక రెపిటేటివ్ నేచర్ వచ్చేస్తుంది. అది ఇండస్ట్రీలో కూడా వచ్చేస్తుంది. అంటే ఇలా ఒక 3 songs, ఒక ఐటమ్ సాంగ్, సమ్ కామెడీ ట్రాక్స్ అనేది పట్టేసి అదే ఫార్ములా అయిపోయి ఆ ఫార్ములాని ఎక్కువ చేయటం మొదలు పెడతాం. నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కూడా అవే ఫాలో అవుతూ ఉంటారు. హాలీవుడ్ ఫిల్మ్ చూస్తే వాళ్ళు బాగా జానర్ ఫిల్మ్స్ డివైడ్ చేసేసారు. ప్రతి జానర్లో ఒక లెవెల్ ఆఫ్ బడ్జెటింగ్ తోటి వాటిని సూపర్ హిట్స్ చేయటం అలవాటు చేశారు. సో మనకు కూడా చేయాలని ఉంటుంది. మనం ఇంతకుముందు చేసేవాళ్ళం ఆహనా పెళ్ళంట, ఎంటర్టైనర్, వెరీ బిగ్ హిట్, ఆర్ సమ్ హారర్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్, వెరీ సక్సెస్ఫుల్. జానర్ ఫిల్మ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నాకు షెర్లాక్ హోమ్స్ చూసినాక అనిపించేది, దట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్, డిటెక్టివ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. దీన్ని ఎట్లయినా ఇండియాలో చేయాలా, 2-3 రైటర్స్ని కూడా అడిగాను. దెన్ ఒకరోజు ఈ దృశ్యం సినిమా ఉందని చెప్పి చూపెట్టారు. నేను వెంకటేష్ కలిసి చూసాం. ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇన్ అ ఫిల్మ్. ట్రెమెండరస్ ఫ్యామిలీ. నాకు చాలా సినిమాలు, మా సినిమాలు ఆడిన సినిమాలు ఎక్కువలో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ ఉంటూ ఆ ఓల్డ్ ఫ్యాషన్నెస్ లేకుండా థ్రిల్, ఇంటెలిజెన్స్, హై అండ్ టుడేస్ మ్యాన్. మనుషులు మారిపోతూ ఉంటారు. రాముడు మంచివాడు, కృష్ణుడు ఆల్సో ఇస్ అ గుడ్ మ్యాన్. సో దిస్ ఈస్ దట్ హీస్ లైక్ అ రాముడు హూ బికమ్స్ అ కృష్ణుడు. ఫర్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద హోల్ సొసైటీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్, he does it in a very interesting way, and I was really impressed with the film. And then I decided this is the film that we should make. It's good for number of things అని చెప్పి డిసైడ్ చేసి చేసేసాము. అంటే ఈ సినిమా ఓకే చేయడానికి యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఎవరు తీసుకున్నారు? సరే, మరి ఇప్పుడు హీరో గారిని అడుగుదాం. సరే, దృశ్యం లాంటి స్క్రిప్ట్ దృశ్యం సినిమా చేయడానికి యాజ్ అ హీరో మీరు ఒప్పుకోవడానికి ఏమైనా మెయిన్ రీజన్ లాంటిది ఏమైనా ఉందా? 27 years, nearly 70 films చేశాను. నా ఎర్లీ కెరియర్స్లో ఒక ప్రేమ కానీ, చంటి ఆర్ ధర్మచక్రం, ఒక గణేష్, అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ లైక్ ప్రేమించుకుందాంరా, కలిసి ఉందాంరా, అండ్ కామెడీ ఫిల్మ్స్ లైక్ న్యూ జానర్, నువ్వు నాకు నచ్చావు, ఆడవారు మాట్లాడతాలే వేర్లే. సో హ్యాడ్ luckily the audience they always encourage me to do new kind of films. But last couple of years there was no doubt that I was feeling there's some kind of repetitiveness in my performance. Ade scripts chestunani nalone one kind of there was not full satisfaction while working. So there was no doubt that I wanted to do something very new, and aa time lo ilanti subject chotam immediate ga nachatam, and it gave me a lot of scope for new kind of performance, keeping intact with all the good old emotions. So it's a family genre film with a lot of excitement and a lot of thrills. So I feel I'm very lucky for attempting this film. And ప్రేక్షకులను ఎప్పుడు బాగా ఆదరించారు, అండ్ తప్పకుండా ఈ సినిమా కూడా బాగా ఆదరించి I'll start making much better films after this. క్వశ్చన్ అడగాలని ఉంది సార్ నాకు. అంటే అసలే ఈ సంవత్సరం 50 years ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
మీరు సురేష్ ప్రొడక్షన్స్ అన్న బ్యానర్లో బోల్డ్ అనే సినిమాలు రాశారు కదా, నాకు దృశ్యం అన్న పదం వినప్పుడు గుర్తొచ్చింది. మీకు ఈ బ్యానర్లో దృశ్య కావ్యంలా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా అనుభూతిలా మిగిలిపోయిన ఏదైనా సినిమా ఉందా సార్? ఇందాక బాబు మర్చిపోయాడు, బొబ్బిల్ రాజా 1 year ఆడింది మాకు హైదరాబాద్లోనే. అసలు ఆ బొబ్బిల్ రాజా టైటిల్ ఒప్పుకోవటానికి సురేష్ బాబు ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టాడు. ఈ బొబ్బిల్ లేకుండా ఇంకేమైనా ఉండదా, బొబ్బిల్ రాజా అంటే ఏదన్నా మాస్ అయిపోతుందేమో యూత్ అంటే ఎంత డిస్కస్ చేసేవాళ్ళమో అది. అలాగే రామానాయుడు గారు అందులో వెంకటేష్ బాబు మేనరిజం ఉంటుంది, అయ్యో 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 అని. ఏమయ్యా సినిమా తేడా వస్తే రామానాయుడు అయ్యో 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 అంటారా నన్ను అని ఆయన భయపెట్టేవారు. కానీ అది మరి ఒక అద్భుతమైన దీనికి వెళ్ళింది. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా చాలా విచిత్రమైందండి. దృశ్యం అని ఎందుకు పెట్టారో చాలామందికి తెలియదు. చెప్పండి చెప్పండి సార్. ఈ కథ జరగటానికి కారణం ఒక దృశ్యం. ఆ దృశ్యం మూలంగా దట్ ఈస్ ది ప్లాట్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. ఆ దృశ్యం జరిగి ఉండకపోతే ఈ కథ ఇలా ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫ్యామిలీ అలా వెళ్ళిపోయేవారు అంతే. ఆ దృశ్యం జరగబట్టి ఇంకో సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగబట్టి మొత్తం సినిమా అంతా ఒక సంఘర్షణాత్మకంగా వస్తే చాలా దృశ్యాలు క్రియేట్ చేస్తాడు ఇందులో. ఏ దృశ్యం ఏదో అర్థం కాని పరిస్థితిని చట్టానికి తెచ్చేస్తాడు అతను, కన్ఫ్యూజ్ చేసేస్తాడు. సార్ ఇందాక మీరు చెప్పినట్టు నాకు అర్థమైనట్టే అనిపించింది, అర్థం మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది. దృశ్యం జరిగి ఉండకపోతే ఈ సినిమా లేదు. ఆ దృశ్యం వల్ల జరుగుతున్న కథకి అనేక దృశ్యాలు హీరో క్రియేట్ చేస్తాడు. సామాన్యంగా సక్సెస్ కథ కారణం అంటారండి. ఈ సినిమా సక్సెస్కి స్క్రీన్ ప్లే కారణం అవుతుంది. ఎందుకంటే అలా గుండెకాయను పట్టేసే, ఇందాక అన్నయ్య అన్నాడు తల తిప్పి చూస్తే ఏమవుతుందో, ఇటు తిరిగావా మళ్ళీ రెండోసారి చూడాల్సిందే, అటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన దృశ్యంగా అది. ఓకే, సో మీకు మాత్రం మెమరబుల్ ఫిలిం బొబ్బిల్ రాజా. బొబ్బిల్ రాజా అబ్బో, సురేష్ ప్రొడక్షన్స్లో నాకు తెలిసి 45 ఏమో రాసాం మేము. 40 రోజులు ఆడినాయి అందులో. 40 ఎలా పోట్లాడుకునేమో అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకుల్లాగా. ఇక అది మాకు వల్ల అది. ఈ సినిమాలో ఈ సినిమాలో ద ఫస్ట్ సాంగ్ అంటే ఆడియో ట్రాక్లో ఉండదు, రాముడు భూములో సాంగ్ విల్ బీ దేర్ ఇన్ దిస్ ఫిలిం. ఆర్ ఫస్ట్ ఫిలిం, దిస్ ఫిలిం స్టార్ట్స్ విత్ దట్ సాంగ్. ఆయన మొదటి ఇట్స్ అ బ్యాక్గ్రౌండ్ సాంగ్. వి పుట్ రాముడు భూముడు, చాలా సాంగ్స్ ఎతికాం. సిపాయి చెన్నైలో పాట ఒకటి ఉండింది ఇది. దెన్ వి ఫైనలీ పుట్ ద రాముడు భూముడు సాంగ్. యాక్చువల్గా నో మీరు మాట్లాడాల్సిందే. నువ్వు ఏదో క్వశ్చన్స్ నాకేం చెప్పలేదండి, అసలేం నేను మాట్లాడను. క్వశ్చన్ చెప్పు సార్. యాక్చువల్గా అంటే ఆయన సినిమాలో రాముడి పాట అన్నారు, దృశ్యం గురించి చాలా చెప్పారు. అసలు మీరు ఏం చేస్తున్నారు ఈ సినిమాలో చెప్పండి నాకు ఫస్ట్. ఏం చేస్తున్నా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అసలు ఏం చేస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. బికాస్ దానికి లింక్ నేను ఏదో అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఏముంది, వీడియో పార్లర్లో కూర్చొని సినిమాలు చూసుకుంటూ ఉంటానమ్మా. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. పొద్దున పూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తూ ఉంటాను. రాత్రిపూట ఎందుకంటే మై వైఫ్ అండ్ కిడ్స్ విల్ బీ దేర్, అండ్ వైఫ్తో కొంచెం సరసం ఆడుతూ ఉంటాను. సో అలాగే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా హ్యాపీగా ఉన్నప్పుడు అందరికీ మంచి జరుగుతుంది కదా, ఏదో ఒకటి రావాలి కదా. దిష్టి తగులుతుంది కదా అందరికీ. దిష్టి తగిలింది పాపం ఈ ఫ్యామిలీకి. ఏం జరిగిందో చూద్దాం సినిమాలో. సార్ మీరు చెప్పండి. ఈ ఇందాక ట్రైలర్లో చూసాను సార్, నేను 4th క్లాస్ పాస్, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అని. అంటే ఈ కాలంలో సినిమాలకు సంబంధించి మీరు ఇంతమందిని చూసే ఉంటారు కదా, మరి ఓ 4th క్లాస్ పాస్ అయిన వాడికి, ఓ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది సార్? అంటే పాస్ అయిన వాళ్ళకి తెలిసిందేంటి, ఫెయిల్ అయిన వాళ్ళకి తెలియదు ఏంటి, ఏముంటాయి అలా? ఫెయిల్ అయినాడు అక్కడితో ఆగిపోతాడు అనుకుంటాం. కానీ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్ ఏదన్నా ఒక జాబ్లో ఉంటే దాంట్లో పరిణితి చెందొచ్చు. కానీ ఇతనికి ఏంటంటే, నేను సినిమాలో నేనే డైలాగ్ చెప్తా, అతను సినిమా పిచ్చాడండి, అన్ని సినిమాలు చూస్తాడు, చూసిందే చూస్తాడు, ఎన్నిసార్లైనా చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఎందుకు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మా ముందడుగు చూసినాడు 25 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు, రాముడు కూడా 50 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే మా తమ్ముడే చూశాడు రామారావు సినిమా. సో అలా చూసినందువల్ల ఏంటంటే ఆ కథానాయకుడు మేజర్గా సినిమా అనగానే కథానాయకుడు, ఆ కథానాయకుడు ఏం చేస్తే అది చేసేవాడు కూడా సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు వాణిశ్రీ
కట్టిన చీరలు వాణిశ్రీ నగరని ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అంటే ఆ సినిమా నాలెడ్జ్తో ఈ సినిమాలో ఆ సినిమా నాలెడ్జ్తోనే సాధించాడు. ఇది ఇప్పుడు ఒక కర్తవ్యం చూస్తే కొంతమంది ఆడపిల్లలు పోలీసు డ్రెస్ వేసుకోవాలి, మేము కూడా యూనిఫామ్ తెచ్చుకోవాలి. మౌన పోరాటం చూస్తే ఇవాళకి కూడా అదే హెడ్డింగ్లు పెడుతున్నారు మీడియా వాళ్ళు. ఏ అమ్మాయి పేరో ఆ అమ్మాయి పేరు పెట్టి మౌన పోరాటం అంటున్నారు పక్కన. అలాగే ఈ సినిమా చూస్తే మొగుడంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలని అనుకుంటారు అతను చూసి. అంతే, అదే దృశ్యం. అంటే జస్టిస్ ఉన్నట్టు ఫాలో అయ్యే దానికోసం కట్టుబడి ఉండే రాముడు, లేదా జస్టిస్లో కాస్త అదే లాలో కాస్త ట్వీక్ అది చేసి జస్టిస్ కోసం సొసైటీకి జస్టిస్ ఇచ్చే ఓ కృష్ణుడు. సో మీరు నిజంగా అలా ఉండాలంటారా రైట్ నౌ? అంటే మన కంట్రీ యొక్క పరిస్థితి చూసుకుంటే మాత్రం యూ థింక్ దేర్ షుడ్ బి సమ్ ట్వీక్స్ దట్ షుడ్ బి డన్ టు ది లా? డెఫినెట్గా మనకి ఇండియాలోనే ఆర్ మేబీ ప్రాబబ్లీ వరల్డ్లోనే ఇప్పుడుండే వరల్డ్లీ లివింగ్లో ఒక ఐడియల్ సిస్టమ్ అనేది లేదు. నాకు సమ్ పీపుల్ నాకు చెప్తారు, ఆఫ్టర్ బుద్ధ ఒక 50 years దెర్ వాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఆల్ బికమ్ అ స్మాల్ కరప్టెడ్ సొసైటీ. ఇంకొంచెం కరప్షన్, బేసిక్లీ సొసైటీ ఈజ్ జనరలీ కరప్ట్. సో చాలామంది న్యాయమైన వాళ్ళకి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అది ఇంటెన్షనల్గా జరుగుతుంది, అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది. ఇన్ దిస్ ఫిలిం ఈ ఫ్యామిలీకి ఒక అన్యాయం జరుగుద్ది. అది ఒక విధంగా న్యాయం, ఒక విధంగా అన్యాయం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అండ్ హౌ యూ హ్యాండిల్ దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అండ్ డూ ఇన్ ద సొసైటీ. నేను ఇది ఐఎమ్ నాట్ ప్రీచింగ్ దట్ యూ షుడ్ గో అగేన్స్ట్ ద సిస్టమ్, బట్ మెనీ ఇష్యూస్ ఇన్ ద సిస్టమ్ ఆర్ రాంగ్. దాన్ని హౌ డు యూ టేక్ ఇట్? See, if an actualism has come, it has come because there was some wrong in a system. Now they addressed it. Some issues were addressed, some are still not addressed. So that ideal scenario is not there. That's why I said he is not Ramudu, he is Krishnudu. The ideal scenario between the Pandavas and the two families were not there. So he had to create a balance, he had to do something. Okay. So similarly, he had సంసారంలో రాముడు, సంసారాన్ని కాపాడటంలో కృష్ణుడు. That's what he is. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. Yes sir, go. So that is what it is. And in our real life also we see. ఇప్పుడు మొన్న ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, there is a fascination, but the delivery is a problem. In this, he is an Aam Aadmi common man, but he knows how to deliver justice for his family in the best way. That's what this film is about. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో